మీకు అంటే బలగం ఇచ్చినటువంటి బలంతోనూ, అది ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్‌తోనూ ఇలాంటి స్టోరీస్ అండ్ సబ్జెక్ట్స్ మీద యా ఈ కథ ముందే ఓకే చేసుకున్నాము. బట్ ఈ కథకి సుహాస్ని తీసుకురావడానికి బలగం ఇచ్చిన ఆ సక్సెసే ఇచ్చినప్పుడే డైరెక్టర్ని పిలిచి చెప్పా, నాకెందుకో వెరీ న్యాచురల్గా ఉంటుంది, సుహాస్ని అప్రోచ్ కండి, సుహాస్తో చేద్దామని. సందీప్ సుహాస్ని పిలవడము, సుహాస్ విని ఇక్కడే నేను చేస్తాను సార్ అని ఇలాగే చేతులు కట్టుకొని నేను చేస్తాను సార్ హౌ హంబుల్ హి ఇస్. స్వాతిముత్యంలో కమలాసన్ గారు లాగా ఉంటాడు, చేతులు కట్టుకొని ఇలాగ స్క్రీన్ మీద అలా కాదని. అంటే మనం ఈ సినిమా గురించి డిస్కషన్ కంటే బలగం గురించి ఎవ్రీ టైం టాపిక్ రావడానికి దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. అది ఒక కమర్షియల్ మూవీ అన్న టైటిల్ని మార్చేసింది. కమర్షియల్ మూవీ అంటేనే పెద్ద హీరో ఉండాలి, పెద్ద బడ్జెట్ ఉండాలి, అండ్ యూనో అంత బలగా ఉండాలి, స్టార్ కాస్ట్ అన్న మిథ్యలో నుంచి, అన్న అనుమానాలన్నింటినీ తొలగించి కాంటెంటే హీరో అని చెప్పి ప్రూవ్ చేసినటువంటి బెస్ట్ ఫిలిమ్స్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బలగం అని చెప్పచ్చు. అది ఎంతమందిని యాక్టర్స్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిందంటే, నాకెందుకో ఈ సినిమా కూడా అదే రేంజ్లో యూనో అలాంటి కోవకే చెంది, ఇంకా చాలామంది నటన అది టాలెంట్. మనిషి అంటే హీరో అనగానే ఇలాంటి లక్షణాలు ఉండాలి, ఇలా కనిపించాలి, హెయిర్ స్టైల్ ఇలా ఉండాలి, ఇలా స్టైలిష్గా నడవాలి, ఇటువంటి మిథ్యలన్నింటినీ తీసి పక్కన పెట్టింది. ఓన్లీ నటన, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో అది మాత్రమే బయటికి తీసుకొస్తుంది. అండ్ ద వే యూఆర్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ అండి ఇలాంటివి, హ్యాట్స్ ఆఫ్ టు యూజర్. హ్యాట్స్ ఆఫ్. న్యూ టాలెంట్ నాది ఎప్పుడు నిన్న కూడా ఎవరో ప్రెస్ మీట్లు అడిగితే అదే చెప్పింది, దిల్ రాజు ప్రొడక్షన్ ఎందుకు పెట్టండి, ఐ వాంట్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఇప్పుడు దిల్ రాజుగా నేను 22 years అయిపోయింది, ఐఎమ్ సమ్వేర్. బ్రాండ్గా కానీ నేను తీసిన సినిమాలు కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు థాట్స్ మారిపోయాయి. సో దిల్ రాజు ప్రొడక్షన్ ఐ వాంట్ న్యూ కమ్మర్స్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనే చేసింది. సో బలగం కానీ ఇప్పుడు ఇది కానీ ఇంకోటి ఆకాశం దాటి వస్తావని కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. అందరు కొత్త వాళ్ళతో, న్యూ డైరెక్టర్స్తో. సో దీంట్లో అట్లీస్ట్ 50% సక్సెస్ అయినా ఐఎమ్ సో హ్యాపీ. సో మా ద్వారా వచ్చి సక్సెస్ అయ్యి వాళ్ళ ఇండస్ట్రీలో ఫ్యూచర్ ఉంటే వాళ్ళకి డెఫినెట్గా హ్యాపీ. మీరు ఎప్పుడు అలాగే ఉంటారా? తెలియదు ఫ్లోలో. అంటే సాతిముత్యంలో కమలాసన్ గారు అన్నది అందుకే. ఇది మీ క్యారెక్టరైజేషన్ కాదు కదా? కాదు. జనకైతే గనకాల కాదు. వాట్ ఈస్ యువర్ క్యారెక్టరైజేషన్? మీ ఆహార్యంలో చూడాలనిపిస్తుంది. ఈజ్ దిస్ యువర్ క్యారెక్టరైజేషన్ ఆర్ ఇదా? ఇదండి. లేకపోతే ఇదా? లేదు, ఇది కూడా కాదు. సో వాట్? ఇదేంటి? అది సినిమాలో ఒక సిగ్నేచర్ మూమెంట్. ప్రతి ఇంపార్టెంట్ సీన్ అప్పుడు ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు ఇలా కొడతాడు అన్నట్టు.